నాకు వచ్చిన శ్రమలు ఎవరికి రావు? అసలు దేవుడు పట్టించుకుంటున్నాడా? ఎవరికైనా వస్తాయి ఈ శ్రమలు? దేవుడు అసలు నన్ను చూస్తున్నాడా? ఇలాంటి బాధలు ఉన్నప్పుడు, ఇలాంటి కష్టంలో ఉన్నప్పుడు, ఇలాంటి నష్టంలో ఉన్నప్పుడు, ఇలాంటి వేదనలో నేను ఉన్నప్పుడు దేవుడు ఎందుకు దూరంగా ఉన్నాడు, నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు, నాకు ఎందుకు సహాయం చేయట్లేదని ప్రశ్నించేవారు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నారు. పిల్లలు, మన విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించి ఎరిగి నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందంగా ఎంచుకోండి. అది శ్రమగా, శోధనగా, నీకేదో నష్టం వచ్చేసింది, నీ జీవితం ఏదో అయిపోయిందని మీరు అనుకోకండి, అది ఆనందంగా ఎంచుకోండి అన్నాడు. అందుకే పిల్లలు, చాలామంది దేవుడికి సంబంధం ఎందుకు దిగిపోతుంది తెలుసా? అనుమానం. దేవుడు నన్ను చూస్తున్నాడు లేదా? అనుమానం పడకు, దేవుడు చూస్తున్నాడు, నీ పక్కనే ఉన్నాడు, నిన్ను పరీక్షిస్తున్నాడు, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు, ఆయన మీద నీ ప్రేమ ఎలా ఉందో పరీక్షిస్తున్నాడు. అలాంటప్పుడు ఎలా ఉండాలో తెలుసా? చావేనా పర్లేదు ప్రభువా, నీకంటే గొప్పదేది లేదని సిద్ధపడు. ఆ తర్వాత ప్రభువే మనకు సహాయం చేసి నిలబెడతాడు. మనకు ముఖ్యం ఆయన రాజ్యం, దాని కొరకు సిద్ధపడితే